హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బోయా M1 మైక్ కేబుల్ మైక్ను అన్బాక్సింగ్ చేద్దాం. దీని కాస్ట్ వచ్చేసి 800 నుండి 900 చిల్లర పడుతుంది. అంటే మనకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఒక్కొక్క దగ్గర ఒక రేట్ ఉంటుంది. మీకు నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, 800 చిల్లర పడ్డది నాకు. దీని అన్బాక్సింగ్ సార్ చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, బోయా M1 వైట్ మైక్ తీసుకున్నా. చాలా మందికి బ్లాక్ కలర్ తీసుకుంటారు, నేను వైట్ తీసుకున్నా. యూనివర్సల్ లివర్ మైక్రోఫోన్. దీంట్లో మనకి ఏమేమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. బ్యాగ్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజర్ మాన్యువల్, బోయా స్టిక్కర్స్, వారంటీ కార్డు ఇచ్చారు. ఇది మొత్తం మనం పక్క పెట్టేసి మైక్ చూద్దాం. ఇది ఫ్రెండ్స్ మైక్. కేబుల్ చాలా పెద్దగా ఉంటుంది. 3.5 జాక్. ఇది మన మొబైల్కు కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఆఫ్ అండ్ స్మార్ట్ ఫోన్. పైకంటే కెమెరా, అంటే మన కెమెరాకి ఆన్ చేసుకుంటే, కెమెరాకి అటాచ్ చేసుకున్నట్లయితే కెమెరాకి వస్తుంది. కేబుల్ మీకు తీసి ఒకసారి చూపిస్తాను నేను తర్వాత. ప్రత్యేకంగా మిగతా ఎక్విప్మెంట్స్ వచ్చేసి ఒక బ్యాటరీ, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఒక చిన్న స్పాంజ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనం పక్కన పెట్టేద్దాం. ఈ క్లిప్పు మనకి ఇక్కడ పెట్టుకోవడం కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైనా యాంప్లిఫైయర్కు అట్లా అటాచ్ చేసుకోవాలనుకుంటే ఇది ఫస్ట్ మొదటగా మనం దీంట్లో సెల్ వేసుకుందాం. ఇక్కడ చూపిస్తుంది మనకు ప్లస్ సింబల్. ఇక్కడ మనకు దీనిపై కూడా ప్లస్ సింబల్ చూస్తుంది. ఆ రకంగానే వేసుకోవాలి. ఓకే, కేబుల్ మీకు ఒకసారి తీసి చూపిస్తాను ఎంత పెద్దగా ఉంటుంది అనేది. చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ స్పాంజ్ పెడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి క్లిప్ ఉంది కదా, దీనికి ఇక్కడ అటాచ్ చేయాలి. ఇప్పుడు దీన్ని రివ్యూ చూద్దాం, అంటే చెక్ చేద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. ఫస్ట్ ఒకసారి మీరు ఇప్పుడు క్యాజువల్గా, అంటే ఓన్లీ మొబైల్ మైక్ నుంచి మీరు ఇంతసేపు ఆడియో వినడం జరిగింది. ఇప్పుడు మనకు బోయా M1 మైక్ను మొబైల్కి అటాచ్ చేయడం జరుగుతుంది.
ఓకే, మీరు ఇప్పుడు వింటున్న వాయిస్ వచ్చేసి బోయా M1 మైక్ నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఖచ్చితంగా మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, తర్వాత వాయిస్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ప్రతి ఒక్క యూట్యూబర్, కొత్త యూట్యూబర్ ఖచ్చితంగా ఈ కేబుల్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్లో ఒకవేళ వీడియో క్లారిటీ లేకున్నా సరే కానీ వాయిస్ మాత్రం క్లారిటీ చాలా ఇంపార్టెంట్. మనం భవిష్యత్తులో క్లిక్ అయిన తర్వాత బ్లూటూత్ మైకులు అవి కొనుక్కోవచ్చు, కానీ మొదట మాత్రం స్టార్ట్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి చిన్న కేబుల్ బోయా M1 మైక్ తీసుకొని వాడడం ద్వారా బాగుంటుంది. డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చివరి చూసినందుకు మీకు ధన్యవాదాలు.